పిల్లలందరూ రండి ప్లీజ్ స్టేజ్ మీదకి. నారా రే బుడ్డడా. 2, 3 Teaser launch! Let's launch the teaser. ఈ ఫోటోగ్రాఫ్ చాలా బాగుంది. చూసే పేరెంట్స్ కోసం అండ్ యూత్ కోసం, బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ టు డిస్కవర్ వాట్ ఆంధ్ర ఇస్ గోయింగ్ టు గివ్ యూ. అత్తి చూడు ఫోటోగ్రాఫ్ తీస్తున్నారు. సే హ్యాపీ. అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను, మనం పిల్లల తెలుసుకునే ఫ్యాక్ట్స్. ఓకే, వల్చర్స్ అంటే తెలుసు కదా మీకు, రాబంధువులు అంటారు. వల్చర్స్ తెలుసా? రాబంధువులు అంటారు. ఓకే, అవి తక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటారు? వై? పార్సీస్ ఏం చేస్తారంటే, పార్సీస్ ఎవరైనా చనిపోతే బాడీస్ని వల్చర్స్ కానీ వదిలేస్తారు ఒక చోటకి తీసుకెళ్ళి. ఓకే, ఎందుకంటే అవి రాబంధువులను ఎందుకంటామంటే అవి న్యాచురల్ స్కావెంజర్స్. అంటే ఏం చేస్తారంటే యాంట్స్, మనకి చిన్న చిన్న యాంట్స్ అయితే ఎలా వచ్చి చీమలు తినేస్తాయో అన్నీ ఒలకపోసినవన్నీ పంచదార దగ్గర నుంచి చిన్న చిన్న పురుగుల నుంచి, అలా రాబంధువులు కూడా అన్నీ చనిపోయిన ఆర్గానిజమ్స్, చనిపోయిన మా ఫ్లెష్ ఏదైతే ఉందో అంతా తీసుకుని వెళ్ళి తినేసి క్లీన్గా చేసేస్తుంది మన ఎర్త్ని, ఫారెస్ట్ని, అన్నిటినీ క్లీన్గా పెడుతుంది. సో మనం వచ్చి ఊడ్చే అవకాశమే లేదన్నమాట, అన్నీ అవే చేస్తాయి. సో ద వల్చర్ థింగ్ అదనమాట. అవి తక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు, తెలుసా మీకు? దానికోసమని నిజంగా ఎంటైర్ దేశం ద వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఐ టెల్ యూ అనదర్ ఫ్యాక్ట్. స్నేక్ని ఏమంటారు? పాముని. పాముని చక్కగా ఏమంటారంటే రైతులందరూ, అది మా ఫ్రెండ్ అంటారు రైతులు. ఎందుకంటారు? ఇంకా పురుగులు నేను తినవలే కానీ ఇంకేం చేస్తాయి? ఎలకల్ని. కరెక్ట్, దాట్స్ రైట్ లేడీ. సో ఎలకల్ని ఫామ్లో ఉన్న, అంటే మన పొలాలు ఉంటాయి కదా, పొలాల్లో ఉన్న ఎలకల్ని అలాగే పంది కుక్కల్ని తినేస్తాయి. బికాజ్ అవి ఏం చేస్తాయి అంటే అన్నీ పాడు చేసేస్తాయి పొలాలు. సో అవన్నీ తినేస్తాయి అన్నమాట పాములు. అందుకని ఫ్రెండ్స్, అందుకనే నాగుల చవితిని మనం పూజ కూడా చేస్తాం. అమ్మా మేము వెళ్తే మా కాలు పడకుండా మేము ఇది చూసుకో తల్లి అని. ఓకేనా? సో ఇలా ఇవన్నీ మన పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ ఎలిఫెంట్ మెమరీ అంటారు. ఎలిఫెంట్ మెమరీ అంటే ఏంటో తెలుసా? ఎలిఫెంట్కి మెమరీ ఉంటుందా? ఎలిఫెంట్ మెమరీ అని ఎందుకు అంటారంటే, ఏనుగుకి ఎంత మెమరీ ఉంటుందంటే పెద్ద బ్రెయిన్ట దాంది. అది ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద బ్రెయిన్ట. ఆ బ్రెయిన్లో అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. ఎలా వచ్చాము, ఎలా వెళ్తున్నాము, మన పూర్వీకులు ఎవరు, ఎలా